హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఆకుకూరలు, వెజిటేబుల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను కొన్ని ఆకుకూరలు అయితే తీసుకొచ్చాను. ఇవాళ మామిడికాయ చికెన్ అయితే చేస్తున్నా. కింద ఆంటీ వాళ్ళు ఇచ్చారు 2 మామిడికాయలు. ఒకటేమో పప్పులో పుంచి, ఒకటేమో కర్రీ చేస్తున్నా. మొన్న లాస్ట్ టైం పండగకి వెళ్ళినప్పుడు మన తోటలో కూడా అక్కడక్కడ కాసాయి. బహుశా ఇంకా ఉగాది వస్తుంది కదా, కాయలు అయితే రెడీ అవుతాయి. మీలో ఎంతమందికి మామిడికాయ చికెన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నేను దీనిలో అస్సలు మసాలా అనేది యూజ్ చేయను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. నేను మామిడికాయ ఏ కూరలో వేసినా సరే కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను. కానీ చికెన్ స్మెల్ వస్తుంది, నీసు వాసన వస్తుంది అని అంటారు. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక జల్లెడ దాంట్లో వేసుకుని ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత దానికి కొంచెం కారం అది పట్టేస్తే అసలు నీసు వాసన అనేది రాదు. చాలామంది మాంసాన్ని కడిగి డైరెక్ట్గా గిన్నెలో పెట్టేసుకుంటారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఎంతో కొంత వాటర్ అనేది ఉంటుంది, దానివల్ల కొంచెం నీసు వాసన వస్తుంది. అట్లా కాకుండా ఈసారి జల్లెడ దానిలో ట్రై చేయండి, అస్సలు మనకి నీసు వాసన అనేది రాదు. ఇది పెద్దగా ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గా ఫస్ట్ ఆయిల్ వేసుకుని మిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత దాన్ని వేగడానికి కొంచెం ఉప్పు పసుపు అనేది వేసుకుని అది కూడా ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత ఈ కారం పట్టించిన చికెన్ ఏదైతే ఉందో అది వేసుకుని అది ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత లాస్ట్ ఇంకా టమాటా అలాగే మామిడికాయ కూడా 2 కలిపి వేసాను. నేను మామిడికాయ ఎప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేయను, ఎందుకంటే అది కొంచెం వాటర్ వెళ్ళేసరికి మనకి ఇప్పుడు లేతకాయల వల్ల అవి గ్రేవీ కింద అయిపోతాయి. ఏదైనా కలుపుకుని తినేలా ఉండాలంటే కొంచెం పీసుల కిందే ఉండాలి. నాకు ఈ ఆకుకూర అయితే భలే నచ్చింది, ఏదో పెరట్లోనే తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అప్పటికప్పుడు తెంపుకొని అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. నేను ఇంట్లో ఎప్పుడు కూడా ఆకుకూర అనేసరికి పుదీనా కొత్తిమీర ఎక్కువ వాడతాను, నాకు ఇష్టం ఆ 2 ఫ్లేవర్స్ని. అసలు కొత్తిమీర ఉన్నా లేకపోయినా సరే పుదీనా అయితే ఖచ్చితంగా ఉండాలి. చాలా సింపుల్గా చికెను మామిడికాయ అయితే రెడీ అయిపోయింది. అసలు పచ్చి రొయ్యల్లో కూడా ఈ మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను మామిడికాయలతో అన్ని వెరైటీస్ అయితే చేస్తాను. ఇప్పుడు వేడివేడి అన్నం పెట్టుకుని పక్కన కొంచెం చికెన్ కర్రీ వేసుకుని తింటున్నాం.